కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద 10 కోట్లతో P4 స్టార్టప్ కంపెనీకి శంకుస్థాపన చేశారు మంత్రి సవిత. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో మొదటిసారిగా కడపలో కంపెనీ మొదలవటం చాలా సంతోషంగా ఉందన్నారు. నిరుద్యోగ యువతకు ప్లాట్ఫామ్ గా నగరంలో P4 స్టార్టప్ నిలబడుతుందన్నారు. మరి ఈ రోజు మనం ఎన్నికల సమయంలో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా 20 లక్షలు ఇవ్వడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి తాను కల్పం పెట్టుకుని దేశ విదేశాల నుంచి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలే కాదు, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అంటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాం. గత 10 నెలల్లో ఒక పక్క భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి, పోలవరం పనులు మొదలైనాయి, అభివృద్ధి పరుగులు పెడుతుంది. అంతేకాదు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈరోజు P4 లో భాగంగా రాష్ట్రంలోనే టాప్ కడప మొట్టమొదటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశాం. యువతకు అవకాశాలు కల్పించాలి. యువత ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడికో వెళ్ళి దేవాదాయ శాఖ